అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినిపించబోయే కథ. అతను ఒక పెద్ద గవర్నమెంట్ అధికారి అయినప్పటికీ అతను కూడా షోకాజ్ నోటీస్ తీసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. ఆ విషయాలు ఏంటో చూసేద్దాం రండి. ఆ సంవత్సరం నుండి గవర్నమెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పొద్దున మరియు సాయంత్రం అటెండెన్స్ వేయాలి అనేటటువంటి రూల్ పెట్టారు. అంతేకాకుండా అటెండెన్స్ని బట్టే శాలరీ వచ్చే విధంగా నిర్ణయించారు. ఉద్యోగులందరూ కూడా ప్రతిరోజు పొద్దున సాయంత్రం కంపల్సరీగా అటెండెన్స్ వేయవలసి ఉంది. అందులో భాగంగా ఎవరైనా సరే కరెక్ట్ టైంలో అటెండెన్స్ వేయనట్లయితే వారికి నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తము కూడా నెల చివరలో జరుగుతుంది. శాలరీ పెట్టే టైంలో ఎవరెవరు అటెండెన్స్ వేయలేదు, ఎందుకు వేయలేదు అనే కారణాలతోటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకొని శాలరీ పెట్టవలసి ఉంటుంది. ఈ నోటీసులు మొత్తము సదరు గవర్నమెంట్ అధికారి ఇచ్చి వారి దగ్గర వివరణ తీసుకోవలసి ఉంది. అయితే ఈ గవర్నమెంట్ అధికారి గారు కూడా ఒకరోజు లేటుగా కార్యాలయానికి వచ్చారు. నెల చివరలో అటెండెన్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించేటప్పుడు ఈ గవర్నమెంట్ అధికారి గారు కూడా లేటుగా వచ్చినట్టుగా నమోదైంది. అయితే అందుకు ఆ గవర్నమెంట్ అధికారి ఏమాత్రం నామోషీగా అనుకోకుండా తనకు తానే షోకాజ్ నోటీస్ ఇచ్చుకున్నాడు. తను కూడా ఎందుకు కార్యాలయానికి లేటుగా వచ్చాడు అన్న విషయాన్ని వివరణ ఇచ్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అధికారులు మేము పై స్థాయిలో ఉన్నాము కదా, మేము వివరణ ఇవ్వవలసిన అవసరం ఏముంది అని అనుకుంటారు. కానీ ఈ సదరు గవర్నమెంట్ అధికారి మాత్రం ఎటువంటి నామోషికి లోను కాకుండా అందరూ ఉద్యోగులతో పాటే తను కూడా అని నిర్ణయించుకొని తను లేటుగా వచ్చిన దానికి సమాధానం చెప్పుకుంటూ తన కింద పని చేసేటటువంటి ఉద్యోగులకు కూడా ఆదర్శవంతంగా నిలిచాడు. అందరి మనసుల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటువంటి ఉద్యోగులు ఉన్నట్లయితే సమాజము ఎంతో వృద్ధిలోకి వస్తుంది అనే ఉద్దేశంతో నేను న్యూస్ పేపర్లో చదివినటువంటి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేశాను. మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను.